Dear 8th class students, very good morning. This is M. Shekhar sir. Today class I will explain the question. Question number 7. Okay, listen to me. The floor of a building consists of around 3000 tiles which are rhombus shaped and each of the diagonals are 45 centimeters and 30 centimeters in length. Find the total cost of flooring if each tile cost rupees 20 per meter స్క్వేర్. ఒక ఫ్లోర్ ఉంది. ఫ్లోర్ అంటే మనకు తెలుసు కదా, మన ఇంట్లో ఉన్నటువంటి గచ్చు లాంటి ఫ్లోర్స్ అంటాం, లేదంటే వరండా కానీ. సో ఆ ఫ్లోర్ని వాళ్ళు ఏం చేస్తున్నారంటే టైల్స్ అంటే నాపరాలు కానీ పాలరాలు కానీ ఉంటుంది చూసారా, వాటితో చక్కగా ఫ్లోర్ని తయారు చేస్తున్నారు. డైమండ్ షేప్లో అంటే ఆ రాంబస్ షేప్లో ఉన్నటువంటి ఆ యొక్క టైల్స్ని వాళ్ళు యూజ్ చేస్తున్నారు ఆ ఫ్లోర్ కోసం. అయితే ఇక్కడ మన రాంబస్ అంటే మెయిన్గా మనకు గుర్తొచ్చేది ఏంటంటే డయాగ్నల్స్ మెయిన్ ఆధారంగా వాటిని రాంబస్ లేదా స్క్వేర్ అని, ఆ రాంబస్ని స్క్వేర్ని మనం ఎక్కడైతే డివైడ్ చేస్తామో, సో ఈ యొక్క డయాగ్నల్స్ బట్టి అది స్క్వేర్ రాంబస్ అనేది మనం డిఫరెంట్గా ఫైండ్ అవుట్ చేయడానికి తెలుస్తుంది. సో రాంబస్ అంటే మెయిన్గా మనకి డయాగ్నల్స్ వస్తాయి. అంటే ఇక్కడ నేను డయాగ్రామ్ చేస్తున్నాను చూడండి. ఇది రాంబస్ అనుకోండి, ఇలాగ వీటిని డయాగ్నల్స్ అంటాం. ఇది ఫస్ట్ డయాగ్నల్ అయితే ఇది సెకండ్ డయాగ్నల్, లేదంటే ఇది ఫస్ట్ అయితే ఇది సెకండ్ డయాగ్నల్. ఇలాగ ఉన్నటువంటి టైల్స్ని వాళ్ళు ఫిట్ చేస్తున్నారు అక్కడ. అయితే ఆ యొక్క డయాగ్నల్స్ ఇచ్చేసాడు. ఎంతంటే డయాగ్నల్ ఒకటి వచ్చేసి 45 సెంటీమీటర్లు, ఒక డయాగ్నల్ 45 సెంటీమీటర్లు, ఇంకో డయాగ్నల్ 30 సెంటీమీటర్. ఇలాంటి ఈ యొక్క రాంబస్ షేప్లో ఉన్నటువంటి టైల్స్ అక్కడ ఫిట్ చేస్తున్నారు. అయితే ఆ ఫ్లోర్ మొత్తం వాళ్ళు తయారు చేయడానికి ఇలాంటి టైల్స్ మొత్తం ఎన్ని అవసరం అవుతాయి, అదేవిధంగా ఒక మీటర్ స్క్వేర్ అంటే ఒక మీటర్ స్క్వేర్కి వాళ్ళు అలాగా ఆ యొక్క టైల్స్ వాళ్ళు పెట్టినందుకు 20 రూపీస్ తీసుకుంటున్నారు. మరలా ఆ యొక్క ఫ్లోర్ మొత్తం 3000 టైల్స్ పడతాయంట. ఆ ఫ్లోర్ మొత్తం 3000 టైల్స్ పడితే ఒక మీటర్ స్క్వేర్కి వచ్చేసి 20 రూపీస్ చొప్పున తీసుకుంటే వాళ్ళు ఈ 3000 టైల్స్ వాళ్ళు అరేంజ్ చేసిన తర్వాత మొత్తం ఎన్ని మీటర్లు వస్తాయి, వాళ్ళు మనీ ఎంత తీసుకుంటాడో క్వశ్చన్ అడిగింది. చూద్దాం. D1 45 సెంటీమీటర్, D2 30 సెంటీమీటర్. ఏరియా ఆఫ్ టైల్ ఏరియా ఆఫ్ టైల్ లేదంటే ఏరియా ఆఫ్ రాంబస్ కూడా రాయొచ్చు. D1 into D2/2. So we have any formula, please keep box for every formula. So D1 means 45 and D2 means 30. 45 into 30/2, 2 cancel in 30 15 times. 45 15s are 675 centimeter square. So only one tile area is 675. So this type of tiles are 3000 is there. Only one area is 675. Or what about 3000 tiles? So area of the total floor is equal to 3000 into 675. No problem, we have to write another one. Area of 3000 tiles. No problem, write anyone. So area of the total floor or area of the 3000 tiles is equal to 3000 into 675. So we multiply these two ones, 20 25 300 centimeter square. So 1 meter square is equal to 10,000 centimeter square. Here centimeter square is converted into meter square because we divide by 10,000. సెంటీమీటర్లు ఎక్కువ మీటర్లు ఎక్కువ అంటే మీటర్లు ఎక్కువ కాబట్టి సెంటీమీటర్ తక్కువ కాబట్టి చిన్న దాంట్లోంచి పెద్ద దాంట్లో కన్వర్ట్ చేస్తే మనం కంపల్సరీ డివిజన్ చేయాలి. సో 10,000. ఎందుకు 10,000 అంటే ఒక సెంటీమీటర్ అంటే 1 మీటర్ అంటే 100 సెంటీమీటర్లే కదా. 100 into 100 ఎందుకు మీటర్ స్క్వేర్, 100 into 100 10,000. సో ఇక్కడ ఇది 10,000 డివిజన్ చేస్తే 3 zeros 3 zeros
2025 by 10. So here 10 is a 202.5 meter square. So entire 3000 tiles area is 202.5 centimeters, sorry, 202.5 meter square. So cost of 1 meter square or 1 meter square cost is equal to 20 rupees. But what about cost of 202.5? So 1 meter square cost is 20 rupees. Cost of 202.5 meter square is equal to 202.5 into 20. They get to 4050 rupees. Okay, total area 202.5 meter square. So they get to only 4550 rupees per entire floor. Okay, come to question number 8. Okay, I will explain the question. There is a pentagonal shaped parts as shown in the figure. For finding its area, Jyoti and Rashida divide into two different ways. Find the area of the both in ways and what do you observe? So here two persons is there, Jyoti and Rashida. They done two problems. They done two ways. What is the ways? The different ways. Okay, only here given one diagram. That one is a pentagon. Pentagon means five side polygon is a pentagon. So okay, Jyoti done by one method and Rashid done by another method. Okay, they get same answer. What is here different? What do you observe? First see. So this one is a pentagon, means five side. Pentagon means five side. A B C D is a pentagon. So here see this one. AB is 15, AE is 15, ED also 15, BD also 15. But here F is there. C to F one perpendicular line. Here F is a midpoint of AE. Here to here 7.5. Here to here 7.5. 7.5 plus 7.5 total 15. So in this figure divided by two parts, it means CF divided in this figure two parts. One is this part, second one is this part. We have to observe this one from ABCF. ABCF is a trapezium, and another one EFCD is also trapezium. So this one have same area. We find any one area after get two areas. Okay, ABCF. What is the trapezium area? Half into sum of parallel sides into height. Half into sum of parallel sides into height. So sum of parallel side means here AB and CF are parallel sides. So sum of parallel side AB plus CF. AB means 15 plus CF means 30. 15 plus 30 45. What is the height? This one is height 7.5. What is the area of the trapezium? Half into sum of parallel sides height 1 by 2 into sum of parallel sides 45 into 7.5. Here 2 cancel in 45. 22.5. 22.5 into 7.5, it is equal to 168.75 centimeter square. Only this one area 168.75 centimeter square. So this one also same area because these two are congruent. So what is the area for CDEF? Also 168.75. Finally we add these two areas, we get final area. Total area of ABCDEF. ABCDEF. What is the total area of ABCDEF? So it is equal to first this one, area of ABCF plus area of CDEF. So 168.75 plus 168.75 centimeters square. Total 3300, not 3000, 337.50 centimeters square. నన్ను దీన్ని డిఫరెంట్గా కనుక్కున్నా, ఒకటే కనుక్కొని దాన్ని 2తో ఇంటూ చేసినా మీకు ఒకే ఆన్సర్ వచ్చింది. ఎందుకంటే ఈ రెండు కాన్గ్రెన్స్ కాబట్టి, ఎందుకంటే సేమ్ ఏరియా నుంచి. సో రెండు ఏరియాలు మనం యాడ్ చేసినప్పుడు ఎంత వచ్చింది?
337.50. Okay, now I will send second video.